పగ 5 రకాలుగా పుడుతుంది. ఒకటి భూదురాక్రమణ. ఎవడైనా మన భూమిని ఆక్రమిస్తే వాడి మీద కసి వస్తుంది. నా స్థలం ఆక్రమిస్తావా అని వాడు అంతం చూస్తాడు, నా పొలం లాక్కుంటావా అని వాడు అంతం చూస్తాడు, సరిహద్దులో గజం లాక్కుంటే గజం కోసం వీడు భుజం విరగొడతాడు వాడు. ఈ విధంగా భూదురాక్రమణ చేయటం వల్ల తగాదా వస్తుంది. ఆ తగాదా ఏదో రకంగా సమసిపోవచ్చు, మళ్ళీ వాళ్ళు ఐకమత్యంతో ఉండొచ్చు. దానికంటే ప్రమాదమైనది దాయాదుల తగాదా. అన్నదమ్ముల బిడ్డలకు ఎప్పుడూ ఐకమత్యం ఉండదు, చాలా అరుదుగా ఉంటుంది ఆ ఐకమత్యం. ఆస్తుల కోసం వాళ్ళు కొట్టుకుంటారు. ఆ తగాదాలు కూడా అంత తేలిగ్గా పోవు. ఒకవేళ ఆ తగాదా అయినా సరే పోని తొలగిపోయి స్నేహితులు అవ్వడం కుదురుతుందేమో. కానీ మూడవది ఇంకొంచెం కష్టం, ఆడవాళ్ల వల్ల వచ్చే తగాదా. ఎవడైనా పక్కవాడి భార్య మీద కన్ను వేసి ఆవిడ అవమానిస్తే ఈ భర్త సహించడు, చంపడానికి సిద్ధపడతాడు. లేదా చంపలేకపోతే ఇంకో రకంగా పగ తీర్చుకుంటాడు. స్త్రీ మూలకంగా వచ్చేటటువంటి తగాదా చాలా ప్రమాదం. ఒకవేళ ఆ తగాదా కూడా కాళ్ళు పట్టుకుని ఏదో పొరపాటు మీ ఆవిడ ఏదో కామెంట్ చేసిన అలాగే క్షమించు అని ఒకరితో ఒకళ్ళు స్నేహం చేసుకోవచ్చునేమో. నాలుగోది మాట పెరగడం ఇంకా ప్రమాదం. ఇది క్షణికోద్రేకానికి దారితీస్తుంది. ఓ ఇద్దరు అంతవరకు ఏమి తగాదా పడలా, ఎందుకో మాట వచ్చింది, మాట పెరిగితే గౌక్క కత్తి తీసి పొడి చేస్తారట. అలా పొడిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమీ ఇంత పూర్వం బద్ధ విరోధం లేదు, ఏదో పొరపాటున ఒక మాట తగాదా వచ్చింది, మాట మీరారు, ఇంకా అక్కడి నుంచి ఆ రోజు నుంచి కలవరట వాడు. మీరు చూసారు లేదు? ఎప్పుడైనా కోపం వచ్చి అవతల వాడు మీరు తిట్టాడంటే గురువుగారు మీరు ఏం చెప్పినా సరే వాడు నన్ను తిట్టాడు, నీకు వాడితోనే స్నేహం చేయండి అంటారట. అది సృష్టి రహస్యం. అది ఈ మాట పెరగడం వల్ల వచ్చేటటువంటి శత్రుత్వం కూడా తొలగుతుందేమో. కానీ 5వ రకమైన పగ పోదు అని ఇప్పుడు చెప్పిందనమాట. అన్నీ ప్రమాదాలే. ఏది భూదురాక్రమణ, దాయాదుల వల్ల వచ్చే తగాదా, ఆడవాళ్ళ వల్ల వచ్చే తగాదా, మాట పెరగడం వల్ల వచ్చే తగాదా, ఇవన్నీ ప్రమాదం. కానీ వాటినటికంటే హఠాత్తుగా కీడు తలపెట్టడం వల్ల వచ్చేది మాత్రం పొమ్మంటే పొదపగ. నీ కుమారుడు హఠాత్తుగా అనుకోకుండా నా కుమారుని చంపాడు, దాంతో నేను ఆ క్షణికోద్రేకంతో వాడి కళ్ళు పీకాను. ఇది అనుకోకుండా ఒకళ్ళకొకళ్ళం కీడు తలపెట్టాం. ఈ కీడు క్రమక్రమంగా ఫ్యాక్షనిజంగా మారుతుంది. నువ్వు నన్ను చంపాలని ప్రయత్నిస్తావు, మళ్ళీ నా బిడ్డ నిన్ను చంపాలనుకుంటాడు, నీ బిడ్డ వాడిని చంపాలనుకుంటాడు, వాడి బిడ్డ వాడిని చంపాలనుకుంటాడు. ఈ తగాదా ఎన్ని యుగాలైనా తరాలైనా సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. వెంటనే మనం స్వస్తి చెప్పి దూరంగా పోవాలి. చాలా గొప్పగా చెప్పిందండి. ఈ పరస్పరం వచ్చే తగాదాలు ఉన్నాయే, తల్లిదండ్రుల దగ్గర నుంచి, అంటే తండ్రి కొట్టుకున్నారు, ఇక్కడ నుంచి పిల్లలకి ఎడుతుందట ఈ వంశం తగాదా. ఈ పిల్లల తగాదా మళ్ళీ ఆ పౌత్రం మనవాళ్ళకి ఎడుతుందట. మనవాళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు వీళ్ళు వాళ్ళు అంతా చచ్చిపోతే పరలోకాన్ని ఇచ్చేది, పైలోకంలోకి కూడా తగాదా పడతారట. అంటే చచ్చాక కూడా పోదది. కాబట్టి ఈ భయంకరమైన ఒకళ్ళకొకళ్ళు కీడు తల పెట్టుకోవడం ద్వారా వచ్చే తగాదాలు మాత్రం మాసిపోవు. పగ పెరిగిందంటే అది అంతకంతకి గూఢముగా పెరిగిపోతూనే ఉంటుంది. అభిప్రాయ భేదం రావడం మొదలెడతారంటే లోపల చిచ్చు రగిలినట్టు రగులుతుంది. అది దానికి చెప్పారు ఉదాహరణకి, కేవలం ఇంత పెసరు నిప్పు చెట్టుని అంతలా దగ్ధం చేస్తుంది. అలాగే పగ ముందు ఇంత మొదలవుతుంది, అది వీడిని వంశాన్ని నాశనం చేస్తుంది. తెలివి తక్కువ వాడైతే ఒకసారి తగాద వచ్చాక అవతల వాడిని నమ్మి దెబ్బతింటాడు, తెలివైన వాడు నమ్మడు.